హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విత్ మై సెల్ఫ్ లలిత. హలో ఎవ్రీవన్, ఈరోజు రాజమండ్రి నుంచి కాటన్ శారీస్ బుక్ చేసాము. సమ్మర్ వచ్చేస్తుంది కదండి, సమ్మర్ కోసం అని చెప్పేసి కాటన్ శారీస్ అయితే బుక్ చేసాము. మా అత్తయ్య గారికి అలాగే ఇక్కడ ఇంకొక ఆంటీ కూడా ఉన్నారు, ఇద్దరు కలిసి బుక్ చేసుకున్నారు. ఒకసారి ఇప్పుడే డెలివరీ అయినాయి. ఇప్పుడు కాదండి, ఎన్నేళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కడుతున్నాం. 30 ఏళ్ళ నుంచి మేము ఈ షాప్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాము. ఇంతకుముందు కొంచెం మాకు తెలిసిన వాళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఆ షాప్ వాళ్ళకి మనం నెంబర్ నుంచి కాల్ చేసి మనం అడిగితే వాళ్ళే ఫొటోస్ పెడతారు. మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్న శారీస్ మన ఇంటికే డెలివరీ చేస్తున్నారు. ఫస్ట్ యాక్చువల్గా మేము ఈ శారీస్ 120 రూపీస్ ఉండేది ఒక శారీ, అప్పటి నుంచి బుక్ చేస్తున్నాము. రేటు తక్కువ చెప్పాలంటే, ఇప్పటికి కూడా మనకి ఈ రేట్లో ఇక్కడ శారీస్ దొరకవు, కాటన్ శారీస్. ప్లస్ మనం ఇక్కడ కొన్న చీరలన్నీ ముడతలు పడిపోతుంటాయి ఒక 2-3 వాషెస్ తర్వాత. కానీ ఈ శారీస్ ఎన్నాళ్ళు వాడినా కూడా అవి అలాగే ఉంటాయి. గంజి కూడా మనమేం రెగ్యులర్గా పెట్టక్కర్లేదు, చాలా బాగుంటాయి. ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మేము ఒక 20 శారీస్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక్కొక్క శారీ వచ్చేసి 410 రూపీస్ పడింది. ప్లస్ మాకు హైదరాబాద్ డెలివరీ చేయడానికి ఒక కేజీకి 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ పడ్డాయి. శ్రీగౌరి షాప్ నేమ్ వచ్చేసి శ్రీగౌరి శారీస్, అక్కడ నుంచి తెప్పించామండి ఇవి. ఇప్పుడు కాదు, సుమారు 25-30 ఇయర్స్ నుంచి మా అత్తగారు అవే కడుతుంటారు. ఎంతో బాగుంటాయి శారీస్, అయితే ముడతపడవు. రెగ్యులర్గా ఇట్లనే మేము ఎప్పుడు 20-30 శారీస్ తక్కువ ఏం పెట్టమండి, ఏ బుక్ చేస్తూ ఉంటాము. 410 రూపీస్ పడుతున్నాయి. 20 శారీస్ బుక్ చేసాం, 410 రూపీస్ మొత్తం. షాప్ పేరు వచ్చేసి శ్రీగౌరి శారీస్, దేవి టెంపుల్, ముస్లిం స్ట్రీట్, అమలాపురం. ఇవి అమలాపురం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, శారీస్ అయితే ఆల్రెడీ బాగా పై చీర చూడండి, గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఈ శారీస్ మనం ఫొటోస్ చూస్తే అంత లుక్ అనిపించవు, కానీ డిజైన్స్ ఇది అంత కామన్ డిజైన్స్గా అనిపిస్తుంది. కానీ ఆ శారీ ఇప్పుడు మీరు వీడియోలో చూసిన దానికి ప్లస్ మనం ఆ శారీస్ కట్టిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అగో మా అత్తయ్య గారు పక్కన నుంచి చెప్తున్నారు, చిన్నగను కూడా చిరగవు ఈ చీరలో ఎన్నాళ్ళు కట్టినా కూడా అని చెప్పేసి. చూడండి, శారీస్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ మేము సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇవి ఫొటోస్ నుంచి. కొన్ని శారీస్ అయితే మా అత్తయ్య గారికి, ఆంటీ గారికి ఇద్దరికి నచ్చాయి, అందుకని సేమ్ ఒక 2 శారీస్ అయితే సేమ్ వచ్చాయి. ఇదిగోండి, ఇది ఇంతకుముందు తీసింది, ఈ 2 కూడా సేమ్ వచ్చాయి. ఒకసారి శారీస్ కూడా మనము చూడండి, త్రిబుల్ ప్రింట్స్ అంటారు. ఇది శ్రీగౌరి షాప్, మల్లిగా గోల్డ్ ఈ శారీస్ నేమ్స్ వచ్చేసి. ఇందులో బ్లౌజ్ అయితే రాదు, బ్లౌజ్ వచ్చే వేరే ఉన్నాయి, కానీ బ్లౌజ్ క్వాలిటీ అంత ఇదిగా బాగుండదు. ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగుంటాయో ఈ శారీస్. ఫొటోస్ చూసి మనము ఇవి ఎలా ఉన్నాయి, ఇది కామన్ డిజైనేగా, పెద్దగా లుక్ వచ్చినట్టుగా అనిపించవు. చూడండి, పర్పుల్ మీద ఇది పళ్ళు. అయితే ఇవి మనం కట్టుకుంటే మటుకు చాలా బాగుంటాయి. ఈ శారీ చూడండి, చాలా క్లాసీ లుక్. ఇది పళ్ళు, మొత్తం శారీ డిజైన్ ఇలా వచ్చింది, ఇట్లా అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పళ్ళు వచ్చింది. దీనికి మనము అంచు కలర్ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో ఈ శారీ కూడా నచ్చిందండి, ఇద్దరికి నచ్చి 2 పెట్టుకున్నారు. ఇది ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ వచ్చాయి దీనిలో. ఇది పళ్ళు, ఎలిఫెంట్స్ అంచు వచ్చింది, వీణలు, డ్రమ్ములు ఇలా వచ్చింది. చూడండి, పళ్ళుకి చాలా బాగుంది ఈ శారీ కూడా. తర్వాత నెక్స్ట్ ఇది చాలా క్లాసిక్ ఉంది. ఆంటీ ఇలాంటి కలర్స్, లైట్ కలర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఇది కూడా అండి, డిజైన్ మొత్తం క్రీమిష్ కలరే, కాకపోతే దాని మీద పళ్ళు కూడా పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు, సింపుల్ ఈ శారీ. బట్ నాకు చాలా చీర అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇవి ఫొటోస్ చూడడానికి, నేను ఎన్నిసార్లు చెప్తున్నా కానీ ఫొటోస్ చూడడానికి ఒకలాగా ఉంటాయండి, శారీస్ ఇంకా బాగుంది. ఈ చీర కూడా బాగా నచ్చిందండి, మా అత్తయ్య గారికి, ఆంటీకి ఇద్దరికి నచ్చి 2 బుక్ చేసుకున్నారు. ఇది కూడా ఈ అంచు చూసారా ఎంత బాగుందో అంచు, ఈ కలంకారీ డిజైన్లో. ఇది కలంకారీ డిజైన్, దీనిలో చూడండి ఈ ఆడవాళ్ళు పళ్ళు అంచు అనమాట. ఇది చాలా నీట్గా వచ్చింది, డిజైన్ కూడా చాలా బాగుంది. కలర్ కానివ్వండి, ఈ కలర్ మీద బ్లూ కలర్ డిజైన్ చాలా బాగా వచ్చింది. ప్రతి శారీ కూడాను దానికి
ఎంత కాదనుకున్న ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అంచు చూడండి, ఇది ఏమంటారు పెసరపచ్చ కలర్ అంచు వచ్చింది. ఆ అంచే పళ్ళుగా ఒక 3-4 లైన్స్ డిజైన్ లాగా ఇచ్చేసారు. అది కూడా ఈ శారీకి ప్లెయిన్ మీద వైట్ డిజైన్ వచ్చేసి లైట్ పెసరపచ్చ, దీని మీద డార్క్ పెసరపచ్చ అంచు ఇచ్చారు. బాగుంది ఇది కూడా. ఇది చూడండి, ఇది నచ్చి ఇద్దరు బుక్ చేశారు కానీ ఒకటే అవైలబుల్లో ఉంది. అండ్ ఈ పండు మిరప రంగు అంటారు కదా, ఈ రెడ్ కలర్, ఇది పింక్ కాదు, వీడియోలో అలా కనిపిస్తుంది కానీ రెడ్ కలర్ అనమాట. ఇది చాలా బాగుంది అంచు అయితే. ఇదే అంచు వచ్చింది, పళ్ళుకి కూడా సేమ్ వచ్చింది అనమాట. కానీ మనం బ్లౌజెస్ అనేవి విడిగా తీసుకోవాలి. దీనికి బ్లౌజెస్, ఈ శారీస్తో బ్లౌజెస్ రావు. తర్వాత ఇది వచ్చేసి క్రీమిష్ కలర్ మీద చిన్న డిజైన్ మీద అంచు డిఫరెంట్ ఉంది చూడండి. అంచు ఏదైతే వచ్చిందో అదే పళ్ళు వచ్చింది. ఇది కూడా చూడండి, చాలా బాగుంది. సన్న డిజైన్ మీద గ్రీన్ కలర్ పళ్ళు అంచు. ఇది వచ్చేసి పింకిష్ కలర్, దీని మీద అంతా కలంకారీ వర్క్ వచ్చింది. ఇది కూడా పళ్ళు చూడండి, పళ్ళు మీద పెద్ద పెద్ద పీకాక్ మోడల్ ఇలా వచ్చాయి. మా బాబాయ్ అయితే చూడండి ఎక్కేస్తున్నాడు. ఇది మొత్తం పింక్ కలర్, బబుల్స్ లాగా అంచు వచ్చింది. ఇట్లా చూడండి, బబుల్స్ అంచు వచ్చింది, అదే పళ్ళుగా ఇచ్చాడు పింక్ కలర్ మీద. ఈ సారీ మేము సెలెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, మాకు ఫొటోస్లో రాలేదు. కానీ ఇది అంటే మేము ఇంకొక 2-3 శారీస్ రెండు బుక్ చేసుకున్నాము. అవి లేక ఒక 2 శారీస్ వేరే వేసేసారనమాట. అయినా కూడా ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ వచ్చేసింది అంచు, ఇంకా పళ్ళు. అది కూడా చూడండి ఎంత బాగుందో. బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ కాదండి, అది గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్. ఇది కూడా మేము సెలెక్ట్ చేయలేదు. ఇది ఇంతకుముందు వచ్చిన చీర, ఈ రెండు కూడాను రీప్లేస్మెంట్ కింద పంపించారు. అయినా కూడా ఏ డిజైన్ మనకి ఫోటోలో చూసిన దానికన్నా కట్టుకుంటే ప్రతి చీర అందం వస్తుంది. ఇది బ్రౌన్ కలర్ అనమాట. ఇది కూడా బాగుంది చీర, మీరు పట్టుకొని చూస్తే ఇంకా బాగుంటాయండి. ఇది ఒకటి రోజెస్ డిజైన్ అనమాట. రోజెస్ డిజైన్ పర్పుల్ కలర్ మీద వంకాయ రంగు కలర్ మీద రోజెస్ వచ్చాయి. రోజెస్ డిజైన్ అంచు కూడా అదే వచ్చింది. మొత్తం చీర అట్లానే అంతా ఆల్మోస్ట్ సేమ్ కలరే ఉంటుంది కానీ డిజైన్ కొంచెం మార్పు ఆ పళ్ళుకి అంతే. ఆ 2 కలర్సే ఉన్నాయి, పర్పుల్ బ్లూ 2 కలర్స్ మీద డిజైన్ చాలా బాగుంది. ఇది గ్రీన్, మా అత్తగారికి అయితే ఇది బాగా నచ్చేసింది. చీర గ్రీన్ మీద ఎల్లో కలర్ డిజైన్ వచ్చిందనమాట. డార్క్ గ్రీన్ మొత్తం అదే. పళ్ళు కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇదే కలర్ కాంబినేషన్లో కొంచెం డిజైన్ మార్చి ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇది పళ్ళు మొత్తంగా ఒక డిజైన్ లాగా ఇచ్చారు. ఇది కూడా పర్పుల్ కలర్, ఇది కూడా సింపుల్గానే కొంచెం పళ్ళు చూడండి ఇలా వచ్చింది. పళ్ళు కూడా ఇది కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఈ షాప్ నెంబర్ అనేది లేదా మీకు నాకు తెలిసి సెర్చ్లో వచ్చేస్తాయి. ఈ సారీ కూడా చూడండి, ఇది కూడా మా అత్తయ్య గారికి ఆ గ్రీన్ ఒకటి, ఈ రెడ్ ఒకటి చాలా నచ్చాయి అనమాట. ఆ రెడ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ డిజైన్కి. ఇది ఒకటి బాందిని టైప్లో అడిగితే ఇది ఒక్క చీరే పంపించారు ఫొటోస్లో. ఇది చాలా బాగుందని సెలెక్ట్ చేసేసాం. ఈ శారీస్ చెప్తున్నా కదండి, కడితే ఎంతో బాగుంటాయి అనమాట. ఒక్కసారి మేము 20 బుక్ చేసాం కానీ ఇవే ఫెస్టివల్స్కి వీటికి కూడా కడుతుంటారు మా అత్తయ్య. దీనికి మ్యాచింగ్ బ్లౌజెస్ ఇవి సెట్ చేసుకుని, ఇది చాలా బాగుంది. ఇది గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అంచు వచ్చింది. ఇది కూడా మేము సెలెక్ట్ చేయని వాటిలోనే ఒకటి. బట్ ఈ పళ్ళు కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే. సింపుల్ డిజైన్కి పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా వచ్చేదో అట్లా వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్. కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ అనేవి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ శారీస్ అనేవి ఒకసారి మీరు కట్టడం మొదలు పెడితే వదిలిపెట్టారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓ నిజమే, వాళ్ళ గుడి ఉందిగా.